ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాము కాబట్టి దయతో మీరందరూ ప్రేమతో ఈ మాటలు వినవలసిందిగా కోరుతున్నామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. శాశ్వతమైన ప్రేమ అంటే ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరము కాదు, కొన్ని సంవత్సరాలు కాదండి, శాశ్వత కాలము. భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతమయ్యేంత వరకు, మనం పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ప్రేమించే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమించాడు కాబట్టి అందరి కోసము కూడా ఈ లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు కూడా పరలోక రాజ్యము సమీపిస్తుంది, మీరందరూ మారు మనసు పొందండి అని చెప్పి ఆయన ప్రకటించాడండి. ఆయన ఈ 3.5 సంవత్సరాలు కూడా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎంతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక వ్యక్తికి కానీ కాదండి ఆ ప్రేమ, అందరికీ ప్రేమ చూపించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంతో అన్న మాట, ప్రేమకు కొలతలు లేవండి. చాలా మంది ప్రేమించే ప్రేమను మనం ఈ లోకంలో చూస్తుంటే కొంత పరిమితి ఉంటుంది, ఒక కొలత ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ ఒకలా ఉంటుంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఒకలా ఉంటుంది, అక్క చెల్లెల మధ్య ఒకలా ప్రేమ ఉంటుంది, స్నేహితుల మధ్య ఒక ప్రేమ ఉంటుంది, ప్రేమించుకునే యవనస్తుల ప్రేమ మధ్య ఒక ప్రేమ ఉంటుంది, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒక రకమైన ప్రేమ ఉంటుంది. ఇలా మనం చూసుకుంటూ పోతే లోకంలో ఎన్నో ప్రేమలు మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ ప్రేమలన్నీ శాశ్వత కాలం ఉంటాయా అంటే శాశ్వత కాలం ఉండవండి. కొంతవరకే బంధాలు ఉంటాయి. ఎప్పుడు ఎలాగ ఏ బంధాన్ని ఏ వ్యక్తి ఎలా విడిచి వెళ్తాడో చెప్పలేమండి. పుట్టడం ఎప్పుడు పుడతామో చెప్పలేము, ఎప్పుడు వెళ్ళి చనిపోతారని అడిగితే చెప్పగలుగుతారండి? ఎవరూ చెప్పలేమండి. ఎప్పుడు ప్రాణము మన ఇంటి తలుపు తడుతుందో, ఎప్పుడు ఈ లోక యాత్ర ముగించి మనం వెళ్ళిపోతామో మనకు తెలియదండి. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎలాంటి దానివైనా, ఎలాంటి కులమైనా, మీది ఎలాంటి మతమైనా, మీరు ఏ ప్రాంతం వారైనా, మీరు ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, మీరు ఒకవేళ ఎవరికి పనికిరాని వారిగా ఉన్నా, మీ కుటుంబం అంతా మిమ్మల్ని విడిచిపెట్టినా వెలివేసినా కానీ ఆయన ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాడండి. ఆయన మీ అందరి కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో ఉన్నారా అండి? ఎవ్వరు మన కోసం ప్రాణం పెట్టరండి. అందరూ కూడా స్వార్థంతో కూడిన ప్రేమలేనండి. ఏమి సంపాదించుకుందామా, ఏమి దొరుకుతుందా అని ప్రేమించేవారి కానీ ఏమీ లేకుండా, ఎటువంటి స్వార్థం ఆశించకుండా ప్రేమించే ప్రేమలు తక్కువైపోయినాయి ఈ లోకంలో. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని కనుక మనం చూస్తే, ఒక యజమానుడు ఉన్నాడండి, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. 2 కుమారులను సమానంగా ప్రేమించాడు, ప్రయోజకులుగా చేశాడు, పెద్దవాళ్ళు అయ్యారండి. అయితే ఒకరోజు ఆ తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వచ్చాడు. చిన్న కుమారుడు వచ్చి తండ్రితో ఇలా మాట్లాడుతున్నాడు, నాన్న
నాన్న నేను విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ పెద్ద చదువులు చదువుకోవాలనుకుంటున్నాను, నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చి అని చెప్పి ఆ తండ్రిని అడుగుతాడండి. అడిగినప్పుడు ఆ తండ్రి చెప్తాడు, బాబు ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ నా దగ్గరే ఉండొచ్చు కదా. నా తండ్రి ఎన్నో విధాలుగా అతనికి చెప్పి చూశాడు. కానీ ఆ కుమారుడు మాట వినకుండా తండ్రి దగ్గర ఉన్న తన ఆస్తికి రావాల్సిన ఆస్తి అంతా కూడా తీసుకుని విదేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. అక్కడికి వెళ్ళండి, పట్టుకెళ్ళిన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేసినట్లుగా మనం చూస్తాము. అంటే అనేక రకాల వ్యసనాలకు లోనైపోయి, స్నేహితులను నమ్మి అనేక రకాల వ్యభిచారంలో పడిపోయి, పాపంలో పడిపోయి తనకున్న డబ్బంతా కూడా వృధా చేసుకున్నాడండి, వ్యర్థం చేసుకున్నాడండి. కష్టపడకుండా తన తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా సుఖాన్ని అనుభవిస్తూ కష్టాలు తెచ్చుకుని ఘోరమైన పరిస్థితికి తెచ్చుకున్నాడు ఆ చిన్న కుమారుడు అండి. ఎలాంటి పరిస్థితికి వచ్చాడో చెప్పమంటారా? తను ఎంతో మందికి సహాయం చేశాడు, ఎంతో మందిని నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. కానీ తనకి తింటాకి తిండి లేకపోతే ఆహారం పెట్టమని అడిగిన ఆహారం పెట్టే పరిస్థితి లేని పరిస్థితిలోకి అతను వచ్చేసాడండి. తినడానికి తిండి లేని పరిస్థితిలోకి ఆ కుమారుడు వచ్చేసాడు. ఆ కుమారుడికి తింటాకి తిండి కూడా లేదండి, ఎవరు కూడా సహాయం చేసే పరిస్థితిలో లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ కుమారుడు ఏం చేశాడో తెలుసా అండి? పందులు తింటాయి కదండి, పందులు తినే పొట్టు ఉంటుంది కదండి, పందులకి పొట్టు పెడతారు, ఆహారం పెడతారు కదండి, ఆ పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడండి. అక్కడ ఏమైనా నాకు ఉద్యోగం ఇస్తారేమో అని వెళ్ళాడు. అక్కడ పందులు కాయడానికి ఒప్పుకున్నాడు, పందులు తినే పొట్టును తినడానికి సిద్ధపడ్డాడండి. తన ఆకలి తీర్చుకోవడానికి ఒక ఉన్నతమైన తండ్రికి కుమారుడిగా ఉన్న కుమారుడు తన తండ్రి మాట వినకుండా ఇంటిని విడిచి బయటికి వచ్చి అనేక మంది స్నేహితులను నమ్మి తనకున్నదంతా పోగొట్టుకున్న తర్వాత బుద్ధి తెచ్చుకొని పందులు తినే పొట్టు తింటూ తన దగ్గర కూర్చుని బాధపడుతున్నాడు. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారే, ఎంతో మంది నా పనివారు టయానికి ఆహారం తింటున్నారే, ఆకలితో ఎవరు ఉండట్లేదే, నా తండ్రి అనేక మంది ఆకలి తీరుస్తున్నాడే, కానీ నా తండ్రి మాట వినకుండా నేను నా ఇష్టానుసారంగా విడిచొచ్చేసాను, తినడానికి తిండి లేకుండా ఉన్నాను అని చెప్పి బుద్ధి తెచ్చుకుని నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రిలో పనివాడిలో ఒక పనివాడిగానైనా నా తండ్రితో నేను ఉంటానని చెప్పి బుద్ధి తెచ్చుకుని బయలుదేరాడు తండ్రి దగ్గరికి అండి. తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడైతే కుమారుడు ఇంటిని విడిచి వెళ్ళాడో అప్పటి నుంచి తన తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు, తన కుమారుడు వస్తాడేమో, తన కుమారుడి ప్రేమ కోసము తన కుమారుడి ఎదురు చూస్తా ఉన్నాడండి. ఆ కుమారుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడో తెలుసా? మహారాజుగా రాజు కుమారుడికి వెళ్ళి నా కుమారుడు ఎలాంటి పరిస్థితిలో వస్తున్నాడో తెలుసా అండి? బట్టలు చిరిగిపోయిన బట్టలు, ఆనుమాలు కట్టలేని పరిస్థితి, స్నానం చేసి ఎన్ని రోజులైందో, అన్నం తిని ఎన్ని రోజులైందో, ఎవరు ఆనుమాలు కట్టలేని పరిస్థితిలో చిన్న కుమారుడు వస్తున్నాడు. అది పసిగట్టిన తండ్రి, తనని కనిపెట్టిన తండ్రి వెంటనే కుమారుడి దగ్గరికి వెళ్ళి తనని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని తన ఇంటికి ఆహ్వానించాడండి. ఆ కుమారుడు తన తండ్రి మొహం చూడడానికి ఇష్టపడట్లేదు, కానీ తండ్రి తన కుమారుడిని హత్తుకున్నాడు,